అనుగ్రహించడమో, ఎంతటి అజ్ఞానాన్ని ఎంత గౌరవంగా మన్నించడమో, ఇంత చెయ్యగలిగినటువంటి కారుణ్యము ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లు. అది అనన్య సామాన్యము. అసలు శంకరులతో సమానమైన స్థాయిని పొందుదామన్న ఊహ కూడా దుస్సాధ్యము, వేరొకరికి సాధ్యము కాదు. అంతటి గొప్ప స్థాయి శంకర భగవత్పాదులది. అందుకే వారు వచ్చినదే బోధించి మనసుని మార్చడానికి. మీతో నేను ఒక రోజున మనవి చేశా, దుష్కృత్యము చేస్తున్నాడు అంటారు, తప్పు పని చేస్తున్నాడు అంటారు. తప్పు పని చేస్తున్నాడు అంటే దానికన్నా ముందు వాడి మనసులో తప్పు ఆలోచన పుట్టింది అని. తప్పు ఆలోచన పుడితే తప్పు పని జరుగుతుంది. ఈ తప్పు ఆలోచన పుడుతున్న మనసుని సంస్కరించాలి, ఆ మనసుని భక్తి వైపుకి ముడివెయ్యాలి. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు శంకరాచార్యుల వారి కన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త మీకు ప్రపంచంలో కనపడడు. శంకరులను మించిన సైకియాట్రిస్టు ఈ ప్రపంచ పటంలో లేడు ఇంకొకరు. మనసు గురించి శంకరాచార్యుల వారు అంత గొప్పగా మాట్లాడారు. ఎన్ని పద్యాలు చేశారో, ఎన్ని శ్లోకాలు చేశారో. ఆ మనసుని తీసుకెళ్ళి పరమేశ్వరుడి దగ్గర పెట్టు, తరిస్తావు. బాహ్య పూజ కాదు, మనసుని తిప్పుకో, మనసుని తిప్పుకో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యైచే తత్సరసజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది విజననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. వటుర్వా గేహీ వా ఇతి రవిజటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అని ఎన్ని చోట్ల తామర పూలు తెచ్చానంటాడు, మారేడు దళాలు తెచ్చాను అంటాడు, పువ్వులు తెచ్చానంటాడు. ఇవన్నీ నే చేశానంటాడు. ఇవన్నీ వాడు చేయడం ఏమిటి? ఈశ్వరుడు పరమేశ్వరుడు నాతో చేయించాడు అనడం. మనసు పెట్టడు. మనసు పెట్టిన నాడు గొప్పవాడు. నీ మనస్సన్న పద్మం పెట్టరా పరమేశ్వరుడి దగ్గర. అది మానేసి అవి ఇవి తీసుకొచ్చానంట, అవి నువ్వు సృష్టించినవా? పరమేశ్వరుడి సృష్టిలోని పరమేశ్వరుడికి ఇచ్చావు, నువ్వు ఉపకరణానివి. అంతేకాని కొత్తగా నువ్వు తేవడానికి నువ్వు పువ్వు వికసింపజేయగలవా? నువ్వు మారేడు దళాన్ని సృష్టించగలవా? లేకపోతే బురదలో తామర పువ్వుని పుట్టించి అందులో తేనె నిక్షేపించగలవా? ఇవి చేసినవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి దగ్గర నీ మనసు పెట్టడమే పెద్ద పూజ. పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా నడవడమే పెద్ద పూజ. అంతేకాని పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చి రాక్షసుడిగా ప్రవర్తించడం ధార్మికం కాదు. భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించేటట్టుగా నీ మనసు మార్చుకో, అది పూజ అని మనం అడగలేమని. ఉరే ఇలా అడగండ్రా అంటే మేమేమంత పాడైపోలేదని అంటామేమోనని మన బదులు ఆ తప్పులన్నీ ఆయనే తన మీద వేసుకుని తాను పాడైపోయిన వారిలా శివుణ్ణి ప్రార్థించారు. మనం కూడా ఆ శ్లోకాన్ని చదివితే అందులో నేను నేను అని ఉంది కాబట్టి మనం చదివితే మనకి అది అన్వయమై మనకి శివానుగ్రహం కలుగుతుందని. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాజా శాఖా స్ఫటతి జడిత స్వైరమపిత కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బద్ధ్వా శివ భవతధీనం కురు విభో. ఎప్పుడూ దిక్కుమాలిన తిరుగుతూ ఉంటుంది ఈశ్వర ఈ మనసు. ఎప్పుడూ నీ పాదముల దగ్గర ఉండదు. ఎలాగో ఆది భిక్షువు కదా, భక్తి అన్న పాశాలతో అటు ఇటు తిరిగే ఈ మనసు అన్న కోతిని కట్టి నీతో తిప్పుకో. ఎలాగో అలా భగవంతుడి దగ్గర పెడదామని అది చూసి గారు తరువాతి కాలంలో ధూర్జటి అనుకరించాడు. తమకం బొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యురింగ మహోద్యోగము చేయజోని మనము దానింగట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టి బుధంబెన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. మనసు తిప్పు, మనసు తిప్పు, మనసు తిప్పు. అయ్యో ఈశ్వరా, నీ అనుగ్రహాన్ని పొందలేక నేను ఇలా పడిపోయి ఉన్నాను, దీనుణ్ణి అని అనరా అంటే నేను దీనుణ్ణి ఏమిటండి, నేను చెయ్యని పూజే ఉందంటాడని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు. దృశాద్రహీయస్యాదరదలిత నీలోత్పలు రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. మాం అపి, అమ్మా ఎక్కడో ఉండిపోయానమ్మా కేరళలో, నువ్వేమో ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద కైలాసంలో ఉన్నావమ్మా. అమ్మా పాడైపోయానమ్మా, నీ దృష్టి నా మీద పడాలమ్మా. అలా ఇలా కాదు పడ్డాం, ఒక్కసారి ఆ కన్నుల దృష్టి నిలబెట్టి నీ దయామృత వృష్టి చేత నన్ను తడిపేయి తల్లి, అప్పుడు బాగుపడతానన్నారు. శంకరులదా కర్మ. మామపి, నన్ను కూడా అని శంకరాచార్యులు వారు అనాలా? ఉరే అనరా అంటే మనం అనమని
ఆయన తన మీద పెట్టుకుని మాం అపి అన్నారు. మనం ఆ శ్లోకం జరిగితే కనీసం అప్పుడు మన మీద కూడా వర్షిస్తుందని. కలెక్టర్ గారికి 2 ఎకరాల భూమి ఇమ్మని దరఖాస్తు పెట్టుకోవడం రానివాడు చదువుకున్నవాడి చేత రాయించుకుని వేలిముద్ర వేసినంత మాత్రాన 2 ఎకరాల భూమి కలెక్టర్ గారు రాయని వాడికి ఇచ్చేసినట్టు, రాసిన వాడికి ఇస్తారా, వేలిముద్ర వేసిన వాడికి ఇస్తారా? వేలిముద్ర వేసిన వాడికి ఇస్తారు. అలా ఉరే నీకు చెప్పడం కూడా చేత కాదు, వేలిముద్రయి నేను చెప్పిన శ్లోకం నువ్వు చెప్పు. మాం అన్నాను కదూ, మాం అన్నప్పుడు నువ్వు చదివితే నువ్వు, నేను చదివాను అనుకోండి ఆ శ్లోకాన్ని, అమ్మా నేనమ్మా అంటే నా మీద వచ్చి పడుతుంది. తెలిసో తెలియకో ఆ శ్లోకం చదివితే వీడికి అనుగ్రహం కలుగుతుందని మన కొరకు ఆయన కిందకి దిగారు. ఇది శంకరుల కారుణ్యం. అందుకే ఆలయం కరుణాలయం. మహానుభావుడు ఒక చోట 2 చోట్ల ఆయన కర్మ. శృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గణపణితౌ పురాణే మంత్రే వా స్తుతినట హాస్యేష్వచరుత కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. ఏమి శివ అంత చెడిపోయినవాడు అంటావే నన్ను? నేను పశువుని, నేనే ఒప్పుకుంటున్నాను, నువ్వు పశుపతివి. చాలదా ఈ సంబంధం? ఒక ఆవు ముళ్ళకంపల్లోకి పోయింది, పుట్టల్లోకి పోయింది. ఆవు కాసుకునేవాడు ఆవు యజమాని ఏం చేయాలి? వాడికి అవసరం ఉన్నా లేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్ళి ముళ్ళపొర దగ్గరికి వెళ్ళి దా అని ఏదో గడ్డి చూపించి జాగ్రత్తగా ముళ్ళల్లోకి పాకి ఆ పలు పట్టుకుని మెల్లిగా లాగి ఇంకో 2 పిలిచి 2 కర్రలతో ముళ్ళు తప్పించి జాగ్రత్తగా లాగితే ఒక్క దూకి ఆవు బయటికి వచ్చేసిన తర్వాత దీని అసాధ్యం కులాయి ముళ్ళలోకి పోయింది, ఇక్కడ ఏదో తడి కట్టడం తర్వాత మళ్ళీ రేపు వెళ్ళిపోతుందేమో అని ఓ గడ్డి పట్టుకొచ్చి ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నాయేమో అని ఆవు శరీరం అంతా తుడిచి తీసుకెళ్ళి అయ్యో పాపం అందులో ఉండిపోయింది ఏం భయపడిందో అని చెప్పి దానికి నీళ్లు పోసి కడిగి పసుపు రాసి బొట్టెట్టి తీసుకొచ్చి గుంజక్కట్టి పచ్చిగడ్డి పెట్టి ఆవు దగ్గర కూర్చుని గంగడోలు నిమిరి అయ్యో నా ఆవు ఎంత బెంగెట్టుకుందో పాపం ముళ్ళల్లో దిగింది ఎలా గీరుకుపోయిందో అని భార్యని పిలిచి చూపించి పిల్లల్ని చూపించి ఉరే తోలినప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోకుండా చూడండి అని పశుపతి చెప్పుకుంటున్నాడా లేదా? ఆవు ముళ్ళల్లోకి పోతుంది కాబట్టి పశువును ఉన్నవాడు ఏం చేస్తాడు? ముళ్ళల్లో ఉన్న ఆవును తెచ్చుకుని రక్షించుకుంటాడు. అయ్యో ముళ్ళల్లోకి పోయిందని బాధపడతాడు. ఈశ్వర నువ్వు పశుపతివి, నేను పశువుని, చాలదా ఈ సంబంధం? రక్షించు. అలా చూస్తావేం? పాడైపోయానంటావే? పాడైపోతే పశువుని, ఈ పశుపతివి నువ్వు కాబట్టి నువ్వు రక్షించుకో. నా స్కూటర్ దుమ్ము పడితే నన్నంటారా? ఓ స్కూటరా దిక్కుమాలిందానా, బుద్ధుందా లేదా? కోటేశ్వరరావు గారు ఎక్కుతారు కదా, ఆయనకు పూలదండ లేచి వేదిక మీద కూర్చోబెడతామే, అంత దుమ్ముతో ఉండొచ్చా, స్నానం చెయ్యొద్దా అంటారా? కోటేశ్వరరావు ఎంత ఉపన్యాసం చెప్తే మాత్రం ఒకసారి స్కూటర్ తుడుచుకోవద్దండి, లేకపోతే రేపు నేను వచ్చి తుడిచేస్తానని కొంతమంది చెప్పకుండా తుడిచేస్తుంటారు కొంతమంది మా ఇంటికి వచ్చి. నాకు నేను చెప్పే ఉపన్యాసాలన్నీ ఆ స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను స్వానుభవంతో చెప్తున్నది. నాకు ఆ పేర్లు తెలిసి చెప్పడం ఎందుకు? పాపం వాళ్ళ ఇంటికి వచ్చి గురువుగారు ఎలాగో తుడుచుకోడు ఈ స్కూటరు, ఈ దుమ్ము ఎప్పుడో సీట్ ఒకటి ఇలా తుడుచుకుని ఎక్కేస్తుంటాడని మల్లె పువ్వు మెరిసిపోతున్నట్టు నేను 10 రోజులు ఊరెళ్ళి వచ్చేటప్పటికీ నేను ఎక్కే మోటార్ సైకిల్ తుడిచిపెట్టేస్తారు. ఆ తుడిచిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నేను ఒక్కసారో నమస్కారం చేస్తా, వాళ్ళ వంశము ఈశ్వరుడి చేత రక్షింపబడుగాక. వాళ్ళు చేసినటువంటి సేవకి నేను ఏం చేయగలను? కనీసం నోటితో కూడా చెప్పరు, నేను తుడిచానండి అని కూడా చెప్పరు, నాకు తెలుసు. అంటే అలా చేయమని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఓ విషయాన్ని చెప్పానంతే. కాబట్టి స్కూటర్ని అంటారా, స్కూటర్ ఉన్నవాడిని అంటారా? స్కూటర్ ఉన్నవాడిని అంటారా అని మీరు తుడుచుకోవద్దా అంటారు. పశుపతివి నువ్వు, పశువుని నేను, చాలదా మనకి ఈ సంబంధం? పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. శంకరాచార్యులు వారా పశువు, మహానుభావుడు, ఆయన కర్మ మాట చెప్పడం. కానీ నేను అలాగంటే ఆ శ్లోకాన్ని వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ఉద్ధరింపబడతారా అని మన కొరకు అంత కిందికి దిగొచ్చి ప్రార్థన చేశారు. తండ్రి గారు MA PhD చేశాడు, డాక్టరేట్ చేశాడు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆయన లెక్కల మీద ప్రసంగాలు చేస్తుంటే పెద్ద పెద్ద గణిత శాస్త్రజ్ఞులు కూడా ఎంతో చెవులు రిక్కించి వింటారు. అటువంటి వాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని నాన్న 13లోంచి 9 తీయాలి, 3లోంచి 9 పోదు కాబట్టి పక్క నుంచి ఓ తప్పు తెచ్చుకో, 1 అనగా 10, 13 ఇప్పుడు ఏది? ఇదిగో ఇవి 5, ఇవి 5, ఈ 3 వేళ్ళు ఇక్కడ ఇదిగో చిన్న పుల్ల మొక్క పెట్టుకో, పెన్ను పెట్టుకోకు, పెన్ను పెట్టకూడదు అలా తప్పు, సరస్వతీదేవి పుల్ల మొక్క పెట్టు. 13 ఉన్నాయా? 9 తీసేయి. అంటే 9 అంటే 1 2 3 4 5 6 7 8 9 తీసేయి, ఇవి లేవు. ఇంకెన్ని ఉన్నాయి? 1 3 4 నాన్నగారండి. ఇదిగో చూసావా 13లో 9 పోతే 4. ఆయన కర్మ. ఆయనేమో డాక్టరేటా, ఆయన 13లో 9కి వేళ్లలో పుల్ల మొక్క ఎట్టింత చెప్పాలా కిందకి దిగొచ్చి? తన కొడుకు కోసం వేళ్ల మధ్యలో పుల్ల మొక్కట్టి లెక్కలు నేర్పిన తండ్రిలా మనని ఉద్ధరించడానికి పశుమాం సర్వజ్ఞ అన్న కరుణామూర్తి శంకర భగవత్పాదుడు.
అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పుట్టినరోజు నాడు పల్లకి పట్టని వాడు కృతజ్ఞనుడు కాదు. శంకరులని స్తోత్రం చెయ్యనివాడు వాడి జన్మ వృధా అయిపోలా. అంతటి మహానుభావుడు, దేశికుడు, పరమగురువు, జగద్గురువు. లోకమంతా సాష్టాంగపడింది. ఇప్పటికీ వేదాంతంలో ఏదైనా విషయాన్ని సాధికారికంగా చెప్పవలసి వస్తే శంకర భాష్యమే చూస్తారు. అంత గొప్ప భాష్యకర్త, అంతటి మహానుభావుడు కేవలం 32 సంవత్సరములు ఈ భూమండలం మీద నడయాడి ఆయన శరీరాన్ని ఉపసంహారం చేశారు. అంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేస్తూ మనందరికీ నేర్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును ప్రమాణముగా నమ్మండి, వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకండి, వేద విరుద్ధమైన మాటలు మాట్లాడకండి, నోరుంది కదా అని. దుస్తర్కాస్తు విరంజతాం. మీకున్న వాదనాబలం ఏమైనా ఉంటే వేదాన్ని సమర్థించడానికి మాట్లాడండి తప్ప దుస్తర్కం చెయ్యకండి. దీనివల్ల మీరు బాగుపడతారు అని మనకి లఘు సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే శంకరాచార్యుల వారు శాబ్దికంగా పైకొస్తారు అంటారు. శాబ్దికము అంటే శబ్దరూపంగా పైకొస్తారు అని. అది సౌందర్యలహరి శ్లోకాల రూపంలో ఉంటారు అని. అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే శంకరాచార్యుల వారే శబ్దరూపంలో సభలో ప్రవేశిస్తారు అని. ఇవాళ శంకర జయంతి కనుక ఇప్పుడు మనందరం శంకరాచార్య స్వామి వారి పల్లకీ పట్టుకుని జయ జయ శంకర హర హర శంకర అంటూ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సన్నిధానం చేయించి ఒక చిన్న పిల్లవాడు చక్కగా సౌందర్యలహరి శ్లోకాలన్నీ కంఠగతం. ఎంత కష్టపడి నేర్చుకున్నాడో వాడు శ్రద్ధతో. ఇవాళ ఆ పిల్లవాడు 10 శ్లోకాలు చదువుతాడు. ఈ సంవత్సరానికి ఈ ఒక్క రోజుతో ఉత్సవాన్ని పూర్తి చేద్దాం. వచ్చే సంవత్సరం శంకర భగవత్పాదులు అనుగ్రహించి 10 రోజులు ఉత్సవాన్ని చేద్దాం. చేసి ఆయన అనుగ్రహించి నేను మళ్ళీ మరిచిపోయి డేట్లు అటు ఇటు ఇచ్చేయకుండా ఉండి చక్కగా మనం శంకరాచార్య స్వామి వారి జయంతి వైభవాన్ని 10 రోజులు ఈ దేవాలయ ప్రాంగణంలోనూ అక్కడ స్వామికి అభిషేకం చేసుకునేటటువంటి భాగ్యాన్ని శంకర భగవత్పాదులు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు ప్రసాదించుగాక అని శంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, శంకరులంటే మహాసముద్రం. అటువంటి మహాసముద్రం గురించి చెప్పడానికి 3 రాజులు కాదు, నేను యథార్థం చెప్తున్నాను. 3 సంవత్సరముల పాటు నేను ఇలాగే కూర్చుని చెప్పినా శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర చెప్పడం పూర్తి కాదు. అంతటి మహానుభావుడు శంకరులంటే. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి నమ్మి విశ్వాసంతో ఒక్క మాట చెప్పుకున్న అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. అందుకని 3 రోజులు నాకు తెలుసో తెలియదో శంకరాచార్యుల వారి మీద భక్తి అన్న మాటలో మాత్రం నాకేమీ లోటు లేదు. నేను శంకరుల్ని నమ్ముకున్నవాడిని. శంకరులంటే నాకు భక్తి ఉంది. ఆ విషయంలో మాత్రం లోటేం లేదు. కాబట్టి నాకు వచ్చో రాదో ఆ శంకరాచార్యుల వారి పేరే 10 మాటలు చెప్పుకుంటూ ఏదో వచ్చిన వాళ్ళే చెప్పాను. అన్నీ తెలుసున్నా ఏమీ తెలియని వారిలా శంకరులు చెప్పిన వినయం పూర్తిగా ఉన్నవారు కాబట్టి మీ అందరూ పోన్లే ఏదో శంకరుల గురించి చెప్తున్నాడు కదా పాపం అని తెలియని వాళ్ళల్లా విన్నారు. మీ అందరూ విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ప్రసంగం పూర్తి చేసి మంగళం చెప్పిన తరువాత తోటకాష్టకంతో ఇవాళ శంకర భగవత్పాదులకి నమస్కారం చెయ్యాలి. అసలు ఆ తోటకాష్టకం చాలు వ్యాఖ్యానం చేస్తే అంత గొప్పది. కాబట్టి ఆ తోటకాష్టకంతో నమస్కారం చేసి శంకరుల పల్లకి సిద్ధమై ఉంటుంది. ఏమి గోపాలకృష్ణ గారు, శంకరుల పల్లకి సిద్ధమైంది. తోటకాష్టకం అయిన తర్వాత తోసుకోకుండా గోపాలకృష్ణ గారు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళే పట్టుకుంటారు పల్లకిని. అందరం అక్కర్లేదు. అందరం కామాక్షి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకుందాం. శంకరుల్ని కూర్చోపెట్టి ఆ పిల్లవాడు సౌందర్యలహరి శ్లోకాలు చదువుతాడు. కాబట్టి ఇప్పుడు నేను మంగళం చెప్పాక తోటకాష్టకం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.